హలో అండి, నమస్తే. నేను మీ రాధ. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఒక స్పెషల్ ఐటెం కస్టర్డ్ హల్వా. ఇది చాలా టేస్టీగా, స్పాంజీ లాగా, స్మూత్ లాగా ఉంటుంది. మామూలుగా అన్ని స్వీట్ ఐటమ్స్ కంటే ఈ కస్టర్డ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కస్టర్డ్ హల్వాను మనం ఇంట్లోనే ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మీకు నచ్చిన కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ను తీసుకోండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ను ఒక కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ ఈ వాటర్లో మనకి గడ్డలు అనేది ఏమీ లేకుండా పూర్తిగా ఇట్లాగా వాటర్లో కరిగిపోవాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్ కస్టర్డ్ పౌడర్కు 1 కప్ షుగర్ను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని ఈ చక్కెర ఈ వాటర్లో పూర్తిగా కరిగేలాగా కలుపుకోవాలి. మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి, చక్కెర వాటర్లో పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇట్లాగా చక్కెర వాటర్లో కరిగేటప్పుడు మనము 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇట్లాగా పాకంలో మనము నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల మనకి కస్టర్డ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాగా మనకి చక్కెర వాటర్లో కరిగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ను దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా మంట మీడియంలో పెట్టుకొని మనం కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇట్లాగా జెల్లీలాగా ప్రిపేర్ అవుతుంది. ఇట్లాగా జెల్లీలాగా ప్రిపేర్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేయకుండా మంట సిమ్లో పెట్టుకొని మనము దీనిలో ఒక 3-4 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా మనము కస్టర్డ్ హల్వా ప్రిపేర్ అయ్యే ముందు ఇట్లాగా నెయ్యిని యాడ్ చేసుకోవటం వలన మనకి కస్టర్డ్ హల్వా అనేది చాలా టేస్టీగా, రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఒక సిల్వర్ బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి ఈ అడుగు భాగం అంతా అయ్యేలాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనము డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఫ్రూటీ కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసిన ఈ కస్టర్డ్ హల్వాను ఈ సిల్వర్ బౌల్లో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ బాక్స్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇట్లాగా బాక్స్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ దీనిని ఆరనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనము ఈ బౌల్లో నుంచి ఇది ఈజీగా వచ్చేటట్టు చాక్తో చుట్టూరు ఎడ్జెస్ను ఇట్లాగా అనుకోవాలి. ఇట్లాగా ఈజీగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ సిల్వర్ బౌల్లో నుంచి దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లాగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీనిని పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు ఎంతో రుచిగా సింపుల్గా అయిపోయే స్వీట్ ఐటెం, స్పాంజీ లాగా స్మూత్గా ఉండే కస్టర్డ్ హల్వా రెడీ. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ కస్టర్డ్ హల్వా అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.